హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఒక 5-6 మినిట్స్ అంత ఉంటుందండి. ఫుల్గా వ్లాగ్ అయితే చూసేయండి. ఇక్కడ ఇడ్లీ పిండి ఈవినింగ్ వ్లాగ్ అండి ఇదైతే. ఇక్కడ ఇడ్లీ పిండి పడుతున్నాను అనమాట. అంటే మినపప్పు పడుతున్నాను. మినపప్పు పట్టేటప్పుడు కొన్ని అటుకులు వేసుకుంటే ఇడ్లీలు అనేవి స్మూత్గా వస్తాయని ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను అనమాట నేను. అందుకోసం అటుకులు వేసి పట్టి పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీకి అయితే పెట్టేసాను. ఇక్కడ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. ఎక్కువ హడావుడి ఉన్నప్పుడు ఇంకా నేనైతే కుక్కర్లో పెడతా. కుక్కర్లో వండిన రైస్ అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ కోసం అయితే చపాతీ కలిపి పెట్టాను. అంట్లు చూడండి, ఇడ్లీ పిండి పట్టుకొని ఇంకా చపాతీ పిండి కలిపి వంటని చేసే వరకు ఎన్ని అంట్లు అయినాయో. ఇంకా వీళ్ళు స్కూల్ నుండి వస్తారు కదా, ఆ బాక్సులు అన్నీ కలిపి అన్ని అంట్లు అయినాయి అనమాట. అవన్నీ వంట అయిపోయిన తర్వాత అన్నీ కడిగేసి ఇలా పెట్టాను. ఎన్ని అంట్లు అయినాయి చూడండి. నాకైతే అంట్లు కడగాలంటే చిరాకు వస్తుంది. బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయి, అవి కూడా మడత పెట్టాలి. ఏంద్రా అది? డి ఫర్ డాడీ. ఎప్పుడు తెస్తేవరా నాయన? అసలు సీక్రెట్ పప్పి అమ్మరానికి అదే అనమాట. మా బాబు మా హస్బెండ్ కోసం అయితే కీ చైన్ తీసుకొచ్చిండు. అంటే మా యానివర్సరీ రోజు డబ్బులు కొన్నే తీసుకెళ్ళిండంట. చెప్పాను కదా, వ్లాగ్ షేర్ చేశాను కదా. ఇంకా అందుకోసం మళ్ళీ తీసుకొచ్చి నెక్స్ట్ డే మాకు చెప్పకుండానే చేసేసిండు అనమాట. ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ పిండి చూడండి ఎంత మంచిగా పొంగిందో. చాలా మంచిగా అవుతాయండి ఇడ్లీలు అయితే. నేను మొన్న మీకు వ్లాగ్ డిమార్ట్ షాపింగ్ వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా, అప్పుడు ఇడ్లీ పాత్ర కొనుక్కున్నాను కదా నేను. కొత్త ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు చేస్తున్నాండి. చాలా సూపర్గా వచ్చాయి ఇడ్లీలు అయితే. చూడండి మీరే వీడియోలో. ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఒక 10 మినిట్స్లో మనకు ఇడ్లీలు అనేవి కుక్ అయిపోతాయండి. చూడండి మీరే, సాఫ్ట్గా వచ్చాయి. ఇట్లా అంటే ప్రెస్ అయిపోతున్నాయి చూడండి. ఈ మధ్య ఈ విధంగా సాఫ్ట్గా రావడం వల్ల మా బాబు మంచిగా ఇష్టపడి తింటూ ఉన్నాడు ఇడ్లీ అయితే. ఇడ్లీ సాఫ్ట్గా రావాలంటే ఇంకో చిట్కా కూడా చెప్పాను నేను. 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 1/2 గ్లాస్ మినపప్పు తీసుకుంటాం కదా, 1/2 కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి అట్లా. ఇంకా మా పాప మీల్ మేకర్ కర్రీ అడిగింది. ఇంకా మీల్ మేకర్ కర్రీ చేసేసి ఇంకా బాక్స్ అయితే పెట్టాను. కొంచెం టీ తాగాలనిపించింది, టీ తాగాను. ఇది మళ్ళీ ఈవినింగ్ అండి. మధ్యలో వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. బైబిల్ చదువుకుంటుండు మా బుద్ధిమంతుడు అయితే మా బాబు. ఇంకా ఇట్లా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. అంటే ఫ్రీ ఉన్నప్పుడు రోజు డైలీ పడుకునేటప్పుడు చదువుకుంటాడు. కానీ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు, హోంవర్క్ తొందరగా అయిపోయిందని ఇంకా చదువుకుంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నేను ఈ ఐరన్ పెనం కొనుక్కున్నాను కదా డిమార్ట్లో, ఐరన్ క్యాస్ట్ పెనము. ఇది ఎట్లా ఫస్ట్ అయితే దీన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని తుడుచుకున్న తర్వాత దీనికి ప్రాసెస్ ఉంటుందండి. ఈ ప్రాసెస్ని కంపల్సరీ చేస్తేనే ఇది మనకు ఒక 10 ఇయర్స్ అయినా వస్తుందంట అండి. అందుకోసమనే నేను తీసుకున్నాను ఇది. కొంచెం ఈ ప్రాసెస్ని ఓపికగా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ నేను ఏం చేసినా నాకు తెలియక మంచిగా వాష్ చేసి దోశ వేసినండి. ఆ దోశ అగరాదు అనమాట. వామ్మో ఇదేంది, ఎందుకు కొన్నానో, ఇంత రేటు పెట్టి కొన్నా, నేను ఎందుకు కొన్నానో అని అనుకొని డిసప్పాయింట్ అయినా. ఇంకా మళ్ళీ మనకు ఒకటి ఉంది కదండి యూట్యూబ్. నాకు తెలియని కూడా నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసి నేర్చుకుంటూ ఉంటాను. ఈలోపు వర్షం అయితే ఫుల్ వచ్చింది.
గులాబ్ జామ్ చేద్దామని చెప్పి చాలా రోజులైందని చెప్పి గులాబ్ జామ్ చేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే అది ఎంజాయ్ చేస్తున్నారనమాట. బౌల్లో వేసి ఇచ్చాను. ఇంకా తర్వాత చూడండి, ఇది నేను ఒక ఆయిల్ అంతా రాసి పెట్టి ఉండడం వీడియో చూసారు కదా, అది రాసి పెట్టి ఉంచాను. తర్వాత అది 24 hours తర్వాత మళ్ళీ వాష్ చేసి సోప్ వేసి మళ్ళీ వాష్ చేసి కాటన్ క్లాత్తో తుడుచుకొని ఇప్పుడు దోశ వేద్దాము అని చెప్పి వేస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్తో ఇలా రాసి వేసుకోవాలని వీడియోలో చూపించారండి. అది ట్రై చేశాను, వేసి చూశాను ఎట్లొస్తుందని చెప్పి. అయినా కూడా అది దోశ తీయటానికైతే రాలేదన్నమాట. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ ఒక 4-5 times అట్లా చేయాలంటండి. కొంతమందికి అయితే 2-3 timesకే వచ్చింది. ఒక 4-5 times ఇలా మనం ఆయిల్ రుద్ది ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేయడము, దీనిపైన ఇట్లా ఏవైనా మనము ఇట్లా ఐరన్వి వాడుకున్నప్పుడు ఇట్లానే చేయాలంటండి. పులుపు కర్రీస్ ఇట్లాంటివి అయితే చేయొద్దంట దీంట్లో. ఇంకా మళ్ళీ వాష్ చేసి క్లీన్గా ఇంకా మళ్ళీ ఆయిల్ రుద్ది పెడుతున్నానండి నేను. ఇట్లా మళ్ళీ దీన్ని ఒక 24 hours తర్వాత చూడాలి. ఈసారి దోశలు వేసేటప్పుడు ఎలా వచ్చినాయి కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈ చిన్న వ్లాగ్ని అయితే చూసి లైక్ చేయండి. బాయ్ బాయ్.